నా వీడియోలన్నీ కూడానండి నా వీడియోలన్నీ కూడా వరుస పెట్టి డిలీట్ అయిపోతున్నాయండి. ఎందుకు చెప్తానంటే అంటే నేను మాట్లాడింది తప్పో లేకపోతే మాట్లాడకూడని మాటలో కాదు, కానీ నిజం మాట్లాడినా సరే డిలీట్ అయిపోతున్నాయంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. దీని అమ్మ జీవితం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే వాస్తవానికి పోనీ ఏ వ్యూస్ లేని వీడియోలు అయితే అనుకోవచ్చు, లక్షల మీద ఉండే వ్యూస్ కూడా అలాంటి వీడియోలు కూడా డిలీట్ అయిపోతున్నాయంటే బాధ అనిపించదా అండి? నిజంగా ఎంత కష్టపడి చేస్తాం వీడియో. ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని నేను బీఆర్ నాయుడు గారి గురించి మాట్లాడా, ఉదాహరణకి బీఆర్ నాయుడు గారి గురించి మాట్లాడా. ఇప్పుడు అలాగనే నేను కనీసం దాంట్లో ఆ మాట్లాడిన వీడియోలో ఆయన ఏదైతే వీడియోలు ఉన్నాయో, బెడ్రూమ్ వీడియో కావచ్చు, అలాగే కిచెన్ వీడియో కావచ్చు, కిచెన్ రూమ్లో వీడియో కావచ్చు, ఆ వీడియోలు కూడా పెట్టలా, అది కూడా పెట్టలా. మనం మామూలుగా చెప్పాను నేను విషయం ఇదని. దాంట్లో ఇప్పుడు కానిదేముంది లేనిదేముంది, దాన్ని కూడా ఆ వీడియో అంటే చూసి 1,14,000 మంది చూసిన వీడియోని దాన్ని కూడా డిలీట్ చేసేయమని చెప్పేసి లీగల్ నోటీస్, కోర్టు నుంచి లీగల్ నోటీస్ అయితే ఒకటి రావడం జరిగింది. దీని గురించే మీతో పంచుకోవాలని చెప్పేసి వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. ఎందుకు చెప్తానంటే తెలియాలా, అందరికీ తెలియాలి కాబట్టి. ఎందుకు వీడియోలు డిలీట్ అవుతాయి, అసలు ఏంటి అనేది తెలియాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లీగల్ నోటీసులు అయితే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా నా వీడియోల మీద. ఈ రోజు కూడా ఒక లీగల్ నోటీస్ అయితే వచ్చింది. ఏంటంటే యూట్యూబ్ సపోర్ట్ లీగల్ నోటీస్ అని చెప్పేసి మీ వీడియోను బ్లాక్ చేయమని కోరుతూ మార్చి 3వ తేదీన అంటే మొన్న 2026న OS నెంబర్ 95/2026లో ఇచ్చిన కోర్టు ఆదేశాన్ని ఉదహరిస్తూ మాకు చట్టపరమైన తొలగింపు అభ్యర్థన వచ్చింది. యూట్యూబ్ వాళ్ళకి చట్టపరమైన తొలగింపు అభ్యర్థన వచ్చిందంట. వాళ్ళ వీడియోని డిలీట్ చేసేయండి అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ వెళ్ళింది. పలానా ఏదైతే సునీల్ వీడియో ఉందో ఆ వీడియోని డిలీట్ చేసేయాలి. అలాంటి వీడియోలు ఎవరు ఉంటే వాళ్ళి, నా ఒకటనే కాదు ఇంకెంతమంది చూసుంటే వాళ్ళి, అవి డిలీట్ చేసేయండి వాళ్ళ వీడియోలు అన్నీ కూడా అని ఒక అభ్యర్థన వచ్చిందంట. అది డిలీట్ చేయమంటండి, దాంట్లో తప్పే ఉంది అసలు. ఇప్పుడు దాంట్లో అబద్ధమేముంది, నిజమే కదా మాట్లాడింది. ఆయన ఎక్కడైతే నిలబడ్డాడు అక్కడ అని చెప్పాం, ఎవరితో ఉన్నాడో ఆ విషయం చెప్పాం. కాబట్టి అలా ఉండడం ఎంతవరకు సమంజసం, ఒక మంచి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఉండడం ఎంతవరకు సమంజసం, పైగా అందులోనూ ఏంటి అది పవిత్రమైనటువంటి బాధ్యత. కాబట్టి అలాంటి బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉండి ఇలాంటి పనులు చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడం తప్ప, అంటే ప్రశ్నిస్తే వీడియోలు ఏదో రకంగా డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఇరిటేషన్ రాదండి ఇలాంటి పనులు చేస్తే. నిజంగా అనేక లక్షలు చూసినటువంటి వీడియోలు, అనేక లక్షలు ఉన్నటువంటి వ్యూస్ ఉన్న వీడియోలు డిలీట్ చేయాలంటే ఎలా అనిపిస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా అంటే నాకు ఎందుకు చెప్తానంటే కనుక ఇంతకు ముందు నాకు ఇలాంటివి ఎప్పుడు ఎదురవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలా చేశాను నేను గతంలో, ఇలాంటి వీడియోలు చాలా చేశా. ఏంటి తప్పుంటే మాట నేను అనేది తప్పుంటే కనుక చేశా. కాబట్టి లేనప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు తప్పు జరిగింది కాబట్టి తప్పు అని చెప్పాం, తప్పే ఉంది ఇంట్లోనూ. ఇలాగా అంటే చేసిన వీడియో వల్ల పోతా ఉంటే సిరాకు వచ్చేద్దండి. ఇలాంటి వీడియోలో చేయబుద్ధి అవదు, సిరాకు పెడతాది అనమాట. కాబట్టి చట్టపరమైనటువంటి తొలగింపు అభ్యర్థన అందింది అది ఇది అని చెప్పేసి యూట్యూబ్ URL కాపీ చేసి పెట్టారు. అక్కడ మీ సూచన కోసం కోర్టు ఉత్తర్వు కాపీని జతపరిచాము. పైన పేర్కొన్న కోర్టు ఆదేశం ప్రకారం మీరు ఆ వీడియోపై చర్య తీసుకోవడానికి ఎంచుకోవచ్చు. మీరు అలా చేయడంలో విఫలమైతే, మీరు డిలీట్ చేయకపోతే మా స్థానిక చట్టం బాధ్యతల ప్రకారం మీకు తదుపరి నోటీసు లేకుండా మేము అభ్యర్థన పాటించవచ్చు. మేమే తీసేస్తాం, ఆ వీడియోని డిలీట్ చేసేస్తాం అని డైరెక్ట్ ఇస్తారు. ఇంతకుముందు హెరిటేజ్ గురించి మాట్లాడినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి. మొత్తం వీడియోలన్నీ ఎన్ని వీడియోలు మాట్లాడితే అన్ని వీడియోలు డిలీటే. చాలా మంచి వ్యూస్ వచ్చినాయి అవి. అంటే వాస్తవాలు ఉంటేనే కదండి జనాలు చూసారంటే దాని అర్థం ఏంటి, దాంట్లో నిజం లేకపోతే ఎవరు చూస్తాడో, నిజం ఉన్నది కాబట్టే కదా చూశారు. కాబట్టి నిజం లేకపోతే ఎవరు చూడరు కదా. అంటే హెరిటేజ్ గురించి చేసిన వీడియోలు కూడా ఆటోమేటిక్గా అలాగే డిలీట్ అయిపోయినాయి. కొన్ని నేను డిలీట్ చేశాను, కొన్ని ఏమో యూట్యూబే డిలీట్ చేసి పడేసింది. అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళటం, వాళ్ళు ఏదో ఒక ఆర్డర్ తెచ్చుకోవడం. ఇప్పుడు దీనికి కూడా గ్యాగ్ ఆర్డర్ ఏదో ఉంది. ఆ గ్యాగ్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు కోర్టుకి వెళ్ళటం, అదిగో మా వీడియోలు డిలీట్ చేసేయమని చెప్పేసి కోర్టును అభ్యర్థించడం, కోర్టు యూట్యూబ్కి లీగల్ నోటీసులు పంపడం, యూట్యూబ్ ఏమో మాకు లీగల్ నోటీసులు పంపడం. ఇవన్నీ ఏదో తాకపోటు. ఇప్పుడు అసలు ఆ తప్పే చేయకుండా గోలడుగా. ఇప్పుడు నిప్పు లేకుండా పొగ రాదు కదండి. కాబట్టి మనం చెప్పిన దాంట్లో పెద్ద ఏం తప్పేం లేదు. అక్కడ సువాసంగా కనుక
మీరు ఆ వీడియో చాలామంది, మీలో కూడా ఆ వీడియో చాలామంది చూస్తుంటారు. హెరిటేజ్ వీడియోలు కానీ, హెరిటేజ్ మీద తీసిన వీడియోలు కానీ, అలాగే బీఆర్ నాయుడు గారి మీద తీసిన వీడియోలు కానీ మీలో చాలామంది చూస్తుంటారు. ఇప్పుడు దాంట్లో అంత చట్టరిచ్చమైనటువంటి నేరాలు గట్రా ఏమీ లేవు. వాస్తవంగా అయితే గట్రా అంత బూత్ వీడియోలు అసలే కాదు. నేను మాట్లాడిన దాంట్లో కనీసం అబ్యూజ్డ్ వర్డ్స్ కూడా ఎట్టి పరిస్థితులు రావు. నాకున్న కల్చర్ అది, నాకున్న నేచర్ అది, రావు అసలు నా వీడియోలో. ఆ పదాలు వాడను నేను. అలాంటి నా వీడియోలే డెలీట్ చేసేయమని చెప్పేసి లీగల్ నోటీసులు లేని చెత్త చెదారమని, మట్టి మశానం అని ఎలా పంపుతామంటే ఎలా ఉంటుంది? సిరాకు రాదండి. మనం ఆల్ ఇరిటేషన్ అయితే రావట్లా. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో చేయాలన్నా సరే ఓ స్ట్రాంగెస్ట్ ఆధారం దొరికింది. ఏఆర్ డైరీ ఉంది. ఏఆర్ డైరీ విషయంలో నిజాలు మాట్లాడదామని ఉంది. మాట్లాడితే సుఖమేముంది, మొత్తం మళ్ళీ తర్వాత డిలీట్ చేయాల్సి వస్తూ ఉంటేని. పాల పొడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే టీడీపీ హయాంలో, వాళ్ళ హయాంలో ఏంటి పాల పొడి సప్లై చేశారు తిరుమలకి. అసలు దేని గురించి సప్లై చేశారు, అసలు పాల పొడి దేనికి వాడారు అని అడిగి గట్టిగా మాట్లాడి వీడియో చేయాలి, అడగాలి అని ఉంది నాకు. సుఖమేంటి? అడిగినా సరే వీడియో చేసినా సరే మళ్ళీ డిలీట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒకటైతే నాకు అర్థమైంది. ఎలా అంటే డిలీట్ చేసి పడాయి, నష్టమే లేదు. ఆల్రెడీ 1,00,000 మందో 2,00,000 మందో చూసిన తర్వాత డిలీట్ ఉంటే ఎంత వీడియో, పోతే ఎంత వీడియో. నేను చెప్పాలనుకుంది చెప్పేసా, నేను మాట్లాడాలనుకుంది మాట్లాడేసా. అది వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయింది, రీచ్ అయింది. సో రీచ్ అయిపోయిన తర్వాత అది ఉంటే ఎంత, పోతే ఎంత అని తర్వాత నాకు అనిపించింది. నేను ఆలోచిస్తే తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఇది కదా మనకు కావాల్సింది. మనం ఎందుకు చేస్తాం వీడియోలు? మనం ప్రశ్నించాలనుకున్న ప్రశ్న, మనం మాట్లాడాలనుకున్న మాట ఏదైతే మన గణం ఏదైతే ఉందో దాన్ని వినిపించాలనుకున్నాం కాబట్టి అది వినిపించాల్సిన వాళ్ళు వినిపించాం. వాళ్ళు విన్నారు, చూశారు, అర్థం చేసుకున్నారు. సో అలా దాని తర్వాత జరిగేది అంతా ఇంకా అనవసరమే కదా. కాబట్టి దాని మీద వచ్చే రెవెన్యూ అంతా పోద్ది. అదే ఇప్పుడు ఎలా అంటే దాని మీద వచ్చేది అంతా పోదు కాబట్టి నేను చెప్పింది ఏంటంటే ఏది ఏమైనా మనం చెప్పాల్సినటువంటి కంటెంట్ మనం చెప్పేశాం. అక్కడ వరకు అయితే క్లియర్ నాకు అనిపించింది. కాబట్టి ఇంకా అలాగనే ఆ సాటిస్ఫాక్షన్ తోట వీడియోలు చేయాలి మీకు నేను నాకు తెలియగలుగుతాను. కాబట్టి ఇలా అయితే జరుగుతుందండి. నేను మాట్లాడిన వీడియో కొంచెం విభత్సంగా వైరల్ అవుతుందిరా అని అనుకున్న వీడియో, ప్రతి వీడియో కూడాను ఏదో లీగల్ నోటీస్ రావడం, ఏదో తలకాయ పోటు రావడం, దాంతో ఆ వీడియో డిలీట్ అయిపోవడం ఇలా జరుగుతుందండి. ఏంగా అంటే పొద్దుటి వీడియో చేయాలంటే నాకే అది రకంగా అనిపించింది. సో అదండి జరుగుతున్న విషయం. మీరు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నన్ను ఆదరిస్తారు మీ అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.